ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు ఆదివారం మే 21, 2023 రమణ సంభాషణలు అనే గ్రంథాన్ని లక్ష్మీ మేడం గారు చదువుతూ వివరిస్తారు. ఈరోజు క్వశ్చన్ నెంబరు 19 అండి. పృచ్ఛకుడు, మోక్షం లభించడానికి ఏం చేయవలే? మహర్షి, మోక్షం అంటే ఏమో తెలుసుకో. పృచ్ఛకుడు, అందుకే ఈ ఉపాసన చేతునా అని అడిగాడు. మహర్షి, ఉపాసన చిత్త నిరోధానికి, ఏకాగ్రతకు. పృచ్ఛకుడు, విగ్రహ పూజ చేయవలెనా? దానివల్ల హాని ఏమీ లేదు కదా? మహర్షి, దేహమే నీవు అనుకున్నంత కాలము నష్టం లేదు. చూడండి మాట, విగ్రహ పూజ చేయవలన దేహమే నీవు అనుకున్నంత కాలము నష్టం లేదు. అది మహర్షి ఇచ్చిన సమాధానం. తర్వాత పృచ్ఛకుడు, సరస్వతి చక్రాన్ని నుంచి వెలువడేది ఎలాగా? సంస్కృతి చక్రాన్ని నుంచి వెలువడేది ఎలాగా అంటే మహర్షి అన్నారు, అదేమిటో కనుక్కో. నా భార్యను సంసారాన్ని వీడవలెనా? పృచ్ఛకుడు అడుగుతున్నాడు. దానికి మహర్షి, వారు నీకేం చెడుపు చేశారని, అసలు నీవెవరివో మొదలు కనుక్కో. పృచ్ఛకుడు, ఇంటిని ఇల్లాల్ని సంపత్తిని త్యజించనక్కరలేదా? మహర్షి, సంసారం ఏమో తెలుసుకో. నీవు పేర్కొన్నవన్నీ సంసారమవుతవా? సంసార మధ్యంలో ఉంటూ జ్ఞానులైన వారు లేరా? పృచ్ఛకుడు, దానికి సాధనాక్రమం ఏమిటి? మహర్షి, అది సాధకుని యోగ్యత సంస్కారములను బట్టి ఉంటుంది. పృచ్ఛకుడు, నేను విగ్రహాలను ఆరాధిస్తాను. మేడం, ఈ క్వశ్చన్ అయిపోయింది మేడం. అంటే నిన్న నేను పొరపాటున చదివాను కొంచెం, అది పైన నంబరు కనబడక. నిన్న చదివేమో, కానీ అది 19th క్వశ్చన్ అనమాట. అర్థమైందా? అంటే 19th నెంబర్ క్లియర్ గా లేక నేను చదివాను. మహర్షి, దాన్ని సాగించు. దానివల్ల చిత్తం ఏకాగ్రం అవుతుంది, అంతకు సర్వం సరిపడుతుంది. మోక్షము ఎక్కడో ఉందని, ఇది ముందెప్పుడోనని అందరూ అనుకుంటారు. అది పొరపాటు. మోక్షం అంటే నీలోన ఉన్నదాన్నే తెలుసుకోవటం. ఏకాగ్రంగా దానిని ధ్యానించు, అది లభిస్తుంది. ఈ సంసారం నీ మనస్సే. పృచ్ఛకుడు, నా మనస్సు నిత్య చంచలము, ఏమి చేసేది? మహర్షి, ఏ ఒక్క తలపు పైనో చిత్తముంచు, దాన్నే పట్టుకుని వేలాడు, వదలక, అంతా చక్కబడుతుంది. పృచ్ఛకుడు, ఏకాగ్రత దుస్సాధ్యంగా ఉంది. మహర్షి, అభ్యాసం చేస్తూ ఉండు, అదే ఊపిరి పీల్చుకునే ఇంత సులువు అవుతుంది. నీవు సాధించగలిగిన అన్నింటిలో అది తలమానికంగా ఉంటుంది. అంటే అన్నిటికంటే గొప్పగా ఉంటుంది. తలమానికం అంటే హైయెస్ట్ గా. పృచ్ఛకుడు, మధ్యాదుల విసర్జన, ఆహార శుద్ధి సాయకారులు కావా? మహర్షి, అట్లు చేయడం మంచిదే అంటూ మహర్షి నిశ్చలంగా శూన్యంలో దృష్టి నిలిపినారు. బహుశः ఆ పృచ్ఛకునికి దృష్టాంతంగానేమో. పృచ్ఛకుడు, నేను యోగం అభ్యసించనక్కరలేదా? మహర్షి, అది మాత్రమేమిటి? ఏకాగ్రతకు సాధనమే కదా. పృచ్ఛకుడు, ఏకాగ్రత బలపడడానికి అలాంటి సహాయములు ఉంటే మంచిదని. మహర్షి, ప్రాణాయామాదులు అట్టివే. పృచ్ఛకుడు, ఈశ్వర సాక్షాత్కారం సాధ్యమా? మహర్షి, ఎలా కాదు, ఇది అది అన్నింటినీ చూస్తున్నావుగా, అట్లే అది నువ్వు. కాని ఈశ్వరుడంటే ఏమో ముందు నిర్ణయించుకుంటే మంచిది. అదేదో చేయి. ఈశ్వరుని అందరూ చూస్తూనే ఉన్నా చూడని వారే అవుతున్నారు. ఈశ్వరుడేమో వారు ఎరుగరు గనక. పృచ్ఛకుడు, విగ్రహారాధన చేస్తూనే రామకృష్ణాది మంత్రజపం
జోడిస్తే మంచిదంటారా? మహర్షి, మానసిక జపం చాలా మంచిది. ధ్యానానికి అది దారితీస్తుంది. మనసు జపము రెండు ఏకరూపమై పూజా స్వరూపం నీకు తెలుస్తుంది. పూజిత వస్తువులో లీనం కావడమే నిక్కమైన పూజ. పృచ్ఛకుడు, పరమాత్మ మనకెప్పుడూ వేరేనా? మహర్షి, సామాన్యంగా అట్లా అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నీకు అతడు అభిన్నుడు అనుకోవడం మొదలుపెట్టు. అభిన్నుడు అంటే వేరుగా లేడు అని. పరమాత్మ మనకెప్పుడూ వేరేనా అని పృచ్ఛకుడు అడిగితే మహర్షి అంటున్నారు, సామాన్యంగా అట్లు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నీకు అతడు అభిన్నుడు అనుకోవడం మొదలుపెట్టు. జీవేశ్వర భేదం సిద్ధిస్తుంది, అభేదం సిద్ధిస్తుంది. జీవేశ్వర అభేదం అంటే, అభేదం అంటే వేర్లేరు, జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదని సిద్ధిస్తుంది. పృచ్ఛకుడు, ఈశునితో ఏకం కావడమే కదా అద్వైతం బోధించేది. మహర్షి, కావటం ఏమి? ఈ చింతన చేసేవాడు ఎప్పుడూ ఆత్మయే గాదా. చివరికి అది తెలుసుకుంటాడు. నిద్రలో కలల్లో వలె అప్పుడప్పుడు మన నిజస్వరూపం మర్చిపోతూ ఉంటాం. ఈశ్వరుడు నిత్య స్థిత జ్ఞానమే. తర్వాత పృచ్ఛకుడు, విగ్రహారాధనకు గురూపదేశం వలదా? మహర్షి, ఏ ఉపదేశము లేకనే దాన్ని ఆరంభించావా? పృచ్ఛకుడు, పురాణాలు చదివి. మహర్షి, సరే, ఎవరైనా నీకు భగవంతుని వివరించినాడనుకుందాం. ఎవరో ఏం, స్వయం భగవంతుడే అట్లు చేశాడందాం. అప్పుడు దైవమే నీకు గురువు. గురువు ఎవరైతేనేం, గురువు దైవము మనకు భిన్నులు గారు. గురువే దైవం. ఆఖరికి అదే బోధపడుతుంది. మానుష గురువునకు దైవ గురువునకు వ్యత్యాసం లేదు. పృచ్ఛకుడు, పుణ్యఫలం మనల్ని వెన్నాడే ఉంటుందని నా నమ్మకం. మహర్షి, ప్రారబ్ధానుభవం అదే. పృచ్ఛకుడు, వివేకి అయిన గురువు మార్గం చూపితే ఎంతో సాయం కాదా? మహర్షి, ఉన్నపాటి తెలివితో నీ యత్నం సాగిస్తే నీ గురువు నీకు దొరుకుతాడు. తానై ఆయన నిన్ను వెతుకుతూ వస్తాడు గనక. పృచ్ఛకుడు, ఋషుల యోగ మార్గానికి ప్రవృత్తికి భేదం ఉన్నదా? మహర్షి, జ్ఞాన మార్గము భక్తి మార్గము అంటే ప్రపత్తి రెండు ఒక్కటే. విచారంలాగే ప్రపత్తి ఆత్మప్రాప్తికి అవుతుంది. పూర్ణ ప్రపత్తికి అవ్వల నేను అన్న తలపే నీకుండదు. అప్పుడు నీ సంస్కారములన్నీ క్షాళితాలై నీకు ముక్తి లభిస్తుంది. ఆ రెండు మార్గాల్లోనూ చివరకు నీకు వ్యక్తిత్వం మిగలదు. పృచ్ఛకుడు, కర్మఫలం చేత స్వర్గాది లోకములకు పోమా? మహర్షి, నీ ఇప్పటి ఉనికి ఎంత నిజమో అవి అంతే నిజం. మనం ఎవరమో విచారించి ఆత్మను తెలుసుకుంటే స్వర్గాదుల చింత ఎందుకు? పృచ్ఛకుడు, జన్మ పరంపర నుండి తప్పించుకోవలదా? మహర్షి, సరే, మొదట ఆ పుట్టు బాధను, ఇప్పుడు ఉనికి బాధను పడుతున్న వాడెవడో చూడు. గాఢ నిద్రలోనున్నప్పుడు పునర్జన్మలను గూర్చి గాని నీ ఇప్పటి జన్మ గూర్చి గాని తలపోసావా? కాబట్టి నీ ఈ సమస్య ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకో. పరిష్కారము దాని వెంటనంటే ఉంటుంది. పుట్టువు లేదు, ఉనికి దాని వలన ఆయాస ప్రయాసలు లేవని ఎరుక పడుతుంది. అదియే సర్వము, అదియే ఆనందం. అది తెలిసినచో పునర్జన్మ ఇక లేదు. ఇంకా పునర్జన్మని గురించి చిడిముడి పాటేలా? ఇది 19వ ప్రశ్న. 19వది ప్రశ్న సమాధానం, కాన్వర్జేషన్. అర్థమైందా? ఇది కూడా నిన్న కొంచెమే చదివాను, మిగతాది అనమాట. చిడిముడి పాట ఎలా అన్నది అంటే అవన్నీ ఆ బాధ అంతా ఎందుకని. ఇదేదో బాగుంది భాష. ఊపిరి పీల్చుకునేంత సులువ అవుతుంది. నీకు సాధించగలిగిన అన్నింటిలో అది తలమానికంగా ఉంటుంది.
ఇంకా పునర్జన్మని గురించి చిడిముడి పాటేలా? అంటే మొట్టమొదట ఏం చెప్పారండి? మొదట ఏంటంటే మోక్షం లభించడానికి ఏం చేయాలి? ముందు మోక్షం అంటే ఏమిటో తెలుసుకో. అందుకే ఈ ఉపాసన చేతున, అంటే ఈ ఉపాసన చిత్త నిరోధానికి ఏకాగ్రతకే కదా అంటున్నారు. విగ్రహ పూజ చెయ్యాలా? దానివల్ల హాని ఏమీ లేదు కదా. దేహమే నీవు అనుకున్నంత కాలము నష్టం లేదు అన్నారు. సంస్కృతి చక్రాన్ని నుంచి వెలువడేది ఎలాగా? అదేమిటో కనుక్కో అన్నారు. నా భార్యని సంసారాన్ని వీడాలా అంటే వారు నీకేం చేశారు, చెరుపు చేశారని? అసలు నువ్వెవరువో ముందు తెలుసుకో. ఇంటిని ఇల్లాలని సంపత్తిని త్యజించనక్కర్లేదా? సంసారం అంటే ఏమిటో తెలుసుకో అంటున్నారు. నీవు పేర్కొన్నవన్నీ సంసారం అవుతావా? సంసార మధ్యంలో నుంటూ జ్ఞానులైన వారు లేరా? దానికి సాధనాక్రమం ఏమిటి? అది సాధకుని యోగ్యత సంస్కారాలను బట్టే ఉంటుంది. అందరికీ ఒకటే కాదు. నేను విగ్రహాలను ఆరాధిస్తాను, దాన్ని సాగించు మహర్షి అంటున్నారు. దానివల్ల చిత్తం ఏకాగ్రతం అవుతుంది, అంతటి సర్వం సరిపడుతుంది. మోక్షం ఎక్కడో ఉందని, ఇంక ముందు ఎప్పుడోనని అందరూ అనుకుంటారు. అది పొరపాటు. మోక్షం అంటే నీలోన ఉన్నదాన్నే తెలుసుకోవడం. ఏకాగ్రంగా దాన్ని ధ్యానించు, అది లభిస్తుంది. ఈ సంసారం నీ మనస్సే. అంటే నా మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంది అని చెప్తున్నారు ఆయన. అంటే ఏదో ఒక్క ఆలోచన మీదే మొత్తం దృష్టిని అంతని కేంద్రీకరించు, అంతా చెక్కబడుతుంది అన్నారు. అదే పట్టుకుని వేలాడు అని చెప్పారు. ఏకాగ్రత దుస్సాధ్యంగా ఉన్నది అని మళ్ళీ పృచ్ఛకుడు అడుగుతున్నాడు. అభ్యాసం చేస్తూ ఉండు, అదే ఊపిరి పీల్చుకున్నంత సులువు అయిపోతుంది. అన్నిట్లో నువ్వు సాధించగలిగిన అన్నింటిలో కూడా అది తలమానికం అయిపోతుంది. అంటే అదే టాప్ మోస్ట్ అయిపోతుంది. మధ్యాదుల విసర్జన, ఆహార శుద్ధి సాయకారులు కావా? అట్లు చేయడం మంచిదే అన్నారు మహర్షి. అంటూ ఆయన నిశ్చలంగా శూన్యంలో దృష్టి నిలిపారు. నేను యోగం అభ్యసించనక్కరలేదా? అది మాత్రము ఏమిటి అంటే మహర్షి అంటున్నారు, ఏకాగ్రతకు సాధనమే కదా. అంటే పృచ్ఛకుడు అన్నారు, ఏకాగ్రతకి బలపడ్డానికి సహాయం అని ఉంటే మంచిదే కదా. అంటే ప్రాణాయామాదులు అలాంటివే అన్నారు మహర్షి. ఈశ్వర సాక్షాత్కారం సాధ్యమా అని మళ్ళీ అడిగాడు ఆయన. అంటే మహర్షి ఏమంటున్నారు, ఏల కాదు, ఇది అది అన్నింటినీ చూస్తున్నావుగా, అట్లే అది నువ్వు. కానీ ఈశ్వరుడంటే ఏమో ముందు నిర్ణయించుకుంటే మంచిది. అదేదో చేయి. ఈశ్వరుని అందరూ చూస్తూనే ఉన్నా చూడని వారే అవుతున్నారు. ఈశ్వరుడేమో వారు ఎరుగరు గనక విగ్రహారాధన చేస్తూనే రామకృష్ణాది మంత్రోజపం జోడిస్తే మంచిదంటారా? అంటే అప్పుడు ఆ మహర్షి అన్నారు, మానసిక జపం చాలా మంచిది, ధ్యానానికి అది దారితీస్తుంది. మనసు జపము రెండు ఏకరూపమై అంటే ఇంత చెప్పిన మానసిక జపం చాలా మంచిది, ధ్యానానికి దారితీస్తుంది. మనసు జపము రెండు ఏకరింపుమే పూజా స్వరూపం నీకు తెలుస్తుంది. పూజిత వస్తువుల్లో లీనం కావడమే నిత్యమైన పూజ. పరమాత్మ మనకెప్పుడు వేరేనా? సామాన్యంగా అలా అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నీకంటే అతను అభిన్నుడుగా లేడు అనుకోవటం మొదలుపెట్టు. జీవేశ్వర అభేదం సిద్ధిస్తుంది. జీవేశ్వరాభేదం. ఈశ్వనితో ఏకం కావడమే కదా అద్వైతం బోధించేది. కావటమేమి? ఈ చింతన చేసేవాడు ఎప్పుడు ఆత్మయే కాదా? చివరికి అది తెలుసుకుంటాడు. నిద్రలో కలల్లో వలె అప్పుడప్పుడు మన నిజస్వరూపం మరిచిపోతూ ఉంటాం. ఈశ్వరుని నిత్యస్థిత జ్ఞానమే. ఇంకా మిగతాదంతా కూడా అలాగే కంటిన్యూ అయింది. విగ్రహారాధనలు గురూపదేశం కావాలా అన్నాడు. అయితే ఏ ఉపదేశం లేకనే దాన్ని ఆరంభించావా అంటే పురాణాలు చదివి అన్నారు. సరే, ఎవరైనా నీవు భగవంతుని వివరించినాడు అనుకుందాం. ఎవరో ఏం స్వయం భగవంతుడే అట్లు చేశాడన్నాం.
అప్పుడు దైవమే నీ గురువు. గురువు ఎవరైతే నేను గురువు దైవం మనకు భిన్నలు గారు. గురువే దైవం, ఆఖరికి అదే బోధపడుతుంది. మానుష గురువునకు దైవ గురువునకు వ్యత్యాసం లేదు. అంటే పుణ్యఫలం మనల్ని వెన్నాడే ఉంటుందని నా నమ్మకం. ప్రారబ్ధానుభవం అదే. వివేకైన గురువు మార్గం చూపితే ఎంతో సాయం కాదా? ఉన్నపాటి తెలివితో నీ యత్నం సాగిస్తే నీ గురువు నీకు దొరుకుతాడు. తానై ఆయన నిన్ను వెతుకుతూ వస్తాడు గనక. ఋషుల యోగ మార్గానికి ప్రవృత్తికి భేదం ఉన్నదా? జ్ఞాన మార్గం, భక్తి మార్గం, ప్రపత్తి రెండు ఒకటే. విచారంలాగే ప్రపత్తి ఆత్మప్రాప్తికి అవుతుంది, అంటే దారితీస్తుందని. పూర్ణ ప్రపత్తి కవ్వల నేనన్న తలపే నీకుండదు. అప్పుడు నీ సంస్కారములన్నీ శాళితాలై అంటే ప్రక్షాళనమై నీకు ముక్తి లభిస్తుంది. ఆ రెండు మార్గాలలోనూ చివరకు నీకు వ్యక్తిత్వం మిగలదు. అంటే పృచ్ఛకుడు కర్మఫలం చేత స్వర్గాది లోకాలకు పోమా? నీ ఇప్పటి ఉనికి ఎంత నిజమో అవి అంతే నిజం. మనము ఎవరమో విచారించి ఆత్మని తెలుసుకుంటే స్వర్గాదులు చింత ఎందుకు అన్నారు మహర్షి. జన్మ పరంపర నుండి తప్పించుకోవలదా? సరే, మొదట ఆ పుట్టు బాధను, ఇప్పుడు ఉనికి బాధను పడుతున్న వాడెవడో చూడు. గాఢ నిద్రలోనున్నప్పుడు పునర్జన్మలను గురించి గాని, నీ ఇప్పటి జన్మ గురించి గాని తలపోసావా? కాబట్టి నీ సమస్య ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకో. పరిష్కారము దాని వెంటనే ఉంటుంది. పుట్టువు లేదు, ఉనికి దాని వలన ఆయాస ప్రయాసలు లేవని నీకు ఎరుక పడుతుంది. అదే సర్వము, అదే ఆనందము. అది తెలిసినచో పునర్జన్మ ఇక లేదు. ఇంకా పునర్జన్మని గురించి చిడుముడు పాటేలా? ఇదేండి. రామభద్రి గారు చెప్తారా? అంటే రికలెక్షన్ కి ఇబ్బంది అవుతుందని ఇంకో మాట మీకు చెప్పాను. లేకపోతే ఒక చిన్న కాగితం పెట్టుకుని రికలెక్షన్ కోసం పెట్టుకోండి. నమస్తే మేడం. నమస్కారం. అంటే ఒక సామాన్య సాధకునికి ఏ ఏ అనుమానాలు ఉన్నాయో, ఏ ఏ ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ ఈ పృచ్ఛకుడి ద్వారా మనకు ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానం దొరికింది. అంటే సంసారాన్ని వదిలేయాలా, అంటే దాని యొక్క జవాబు విగ్రహారాధన చేయాలా, లేకపోతే మోక్ష సాధన ఏది, అన్నిటికీ ఇలా ఒక్కొక్కటి అడుక్కుంటూ వచ్చారు. అయితే నాకు అర్థం కాలేదు మేడం, చెప్పండి. విగ్రహారాధన చేయాలా అన్నప్పుడు ఈ దేహం నీవు అనుకో అని అన్నారు మహర్షి గారు. దేహం అనుకున్నంత వరకు నష్టం లేదన్నాడు. నేను దేహాన్ని అనుకున్నంత వరకు నష్టం లేదు కదా. అంటే అంటే దానికి నాకు అర్థం కాలేదు మేడం. దేహం అనుకోవద్దు కదా, అది అనుకున్నంత వరకు నష్టం లేదని ఎందుకన్నారు? అది అర్థం కాలేదు. అంటే దేహం నేను గనక భగవంతుడి రూపంలో ఉన్నాడు అంటూ, దేహం నేను కాను కదా, నేను కాని దేహాన్ని నేను అనుకుంటున్నాను కదా. అలాంటి వరకు ఇగో భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని నువ్వు అనుకుంటే నష్టం లేదు. కానీ తర్వాత అది అనవసరం కదా, నష్టమే. ఇంకెందుకు ఒక దగ్గరే పరిమితం అయిపోయాడని చెప్పడం నష్టం కదా. దేహానికే నేను పరిమితమై ఉన్నానన్న వాడికి ఓకే అన్నట్టుగా అంటున్నారు. మరి అన్నిసార్లు మొదటిసారి చెప్పారు ఆయన, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఆయన. అదొకటి. ఇంకొకటి ఏంటంటేనండి, వాళ్ళ స్థితిని బట్టి సమాధానాలు వస్తాయండి. అదేంటంటే అబ్సల్యూట్ ప్రతి ఒక్కరికి అని కాదు, ఆ సమయానికి వాళ్ళ స్థితికి అదే అనమాట. అందరికీ విగ్రహారాధన చేయమని కాదు. అందుకని అదే అదే మేడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నీవు ఏ పద్ధతి ద్వారా వెళ్ళినా ఆ సాధన అనేది విగ్రహారాధన ఆయన అన్నప్పుడు ఆయన అన్నదేంటి, దేహం నేను అనుకున్నంత వరకు నష్టం లేదు. కానీ దేహం నేను కాను అని తెలిసిన తర్వాత ఇంకా విగ్రహారాధన అవసరం లేదు. ఏమంటారు? అంతే కదా మేడం. అంతే. అప్పుడు ఒక చిన్న విగ్రహంలో పరిమితం చేసి భగవంతుని అనంతమైన పరమాత్మ తత్వాన్ని కుదించేసి చేయాల్సిన అవసరం ఏమిటి? అవును.
అంటే ఇక్కడ మహర్షి గారు ఇచ్చిన జవాబు, అంటే ప్రతి ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు ఎంత అద్భుతంగా ఉందంటే, అంటే విగ్రహారాధన గురించి కానీ, ఆ అంటే గురువు లేకపోవడం గురించి కానీ, గురువు ఉంటే ఉన్నదాని గురించి కానీ, ఆ అంటే భార్యాపిల్లలను వదిలేసే దాని గురించి కానీ, కాదు, గురువు దైవము మోక్షం. ఒకటే అన్నారు ఆయన. ఏమంటారు మీరు? ముందు అది ఆ, చెప్పి అదే మెచ్చుకో. అంటే అవును ఆయన మేడం. ఏం గురువు చెప్పారు ముందు దైవము. మనకు అవసరం కదా. అవును మేడం. గురువు దైవము ఒకటే అని చెప్పడం అది ఒకటి. ఉమ్. ఆ అంటే ఇలాగే అన్ అంటే మోక్ష సాధన గురించి, అంటే మోక్షం అంటే ఏదో కనుక్కోమని చెప్పడం. అంటే మీరు ఒక ముందు ఒక అతను చెప్పింది ఒక చెప్పండి, తర్వాత అవన్నీ ఏమంటారంటే, ఎందుకంటే మనకు ఆ రికలెక్షన్ ఉండాలి వాట్ ఈ సెడ్. ఆయన ఏం చెప్పారు మోక్షం అంటే, అది మనం బాగా గ్రహించాలండి. బికాజ్ ఆఫ్టర్వర్డ్స్ అప్రిషియేషన్. ఫస్ట్ థింగ్ ఈ మోక్షం అంటే మోక్షం అంటే ఏంటి అనేది నువ్వు ఆలోచించు అని చెప్పారు. అసలు మోక్షం అంటే ఆ, ఒక ఒక స్థితి అనేది అనుకోవడం భ్రమ అది. అది అది ఏంటంటే నువ్వు నీకు అంటే సాధన ద్వారా మొత్తము నీ ఉనికిని మొత్తం అంటే సాధన ద్వారా ఏం సాధిస్తావు అంటే అసలు చావు పుట్టుకలు అనేటివే లేవు అనేది కనుక్కుంటావు. అసలు మోక్షం అనే స్థితే ఆ, ఎల్లప్పుడూ ఉన్నదనేది గుర్తిస్తావు. ఆ, అంటే ఈ జన్మ మరణము అనే స్థితే నిజం కాదు అనే స్థితికి నీవు చేరుకుంటావు. ఉమ్, ఈ సాధన ద్వారా అప్పుడు నీకు మోక్షం అనేది ఏందనేది తెలియబడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ, అలా అంటే ఊపిరి తీసుకున్నంత ఈజీగా, ఊపిరి తీసుకున్నంత ఆ, ఓ, సులభంగా దాన్ని సాధించవచ్చు. అది సాధించబడుతుంది. ఆ, అంటే ఆ సాధన ఏకాగ్రతతోటి చేయగలిగితే, అభ్యాసం చేయగలిగితే, అంటే ఈ యొక్క సాధనా పద్ధతులు ఆ, విగ్రహారాధన అయినా సరే, విగ్రహం లేకున్నా సరే, నామజపం ద్వారా అయినా సరే, ఆ, లేకపోతే ప్రాణాయామం, యోగాభ్యాసం, ఆ, ఇంకా ఏ పద్ధతిలో అయినా సరే ఒక పద్ధతిని ఎంచుకుని అదే పద్ధతిని నీవు వదలకుండా, ఆ, విడవకుండా ప్రయత్నం చేస్తే దానిలో నుంచి అది సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే సంసారం త్యజించాల్సిన అవసరం లేదు. ఆ, ఇంకా ప్రత్యేక పరిస్థితులు నీకు అవసరం లేదు. ఉన్న స్థితిలోనే అన్నిటినీ ఆ, ఉన్న అంటే స్థితిలోనే ఆయన ఉన్నట్టే ఏమలా అంటే నీవు. డైరెక్ట్ గా ఇలా చెప్పలేదు. సంసారం అంటే ఏమిటో తెలుసుకో, నీవు ఆ, పేర్కొన్నవన్నీ సంసారం అవుతాయా? సంసార మధ్యంలో ఉంటూ అదే జ్ఞానం లేని వారు లేరా అని అడిగారు. అంతే. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు మేడం. కూడా అలాంటి టైంలో ఏం జరుగుతుందంటేనండి, నిక్కచ్చి ఆన్సర్లు ఇవ్వలేని స్థితి అది. ఎందుకంటే అది హార్డ్ అండ్ ఫాస్ట్ గా సర్వకాలాల్లో అందరికీ అప్లై అయ్యేవి కావు. అవును మేడం. అది అంటే అబద్ధం. సర్వకాలంలో అందరికీ అప్లై కాకపోవచ్చు. అంటే అతని సంస్కారానికి తగిన జవాబు దొరికిండొచ్చు. కానీ ఆ జవాబుల్లో ఏదో ఒకటైతే ప్రతి సాధకునికి ఉపయోగపడుతుంది అనేది ఆ, దీని అంటే ఇప్పుడు ఈ యొక్క మూలంలోకి స్థితి. వెళ్ళాలి ఆయన. ఆ, విగ్రహారాధన అవును. చేయొచ్చా అని అంటే, ఆయన ఒకసారి చెప్పారు, మళ్ళీ తను నేను విగ్రహారాధన ఆరాధిస్తున్నాను, విగ్రహాలను ఆరాధిస్తానని రెండోసారి అంటున్నాడు. అయితే దాన్నే అవును. సాగించన్నాడు. దానివల్ల చిత్తం ఏకాగ్రం అవుతుంది, అది కూడా అంటే త్రికరణ శుద్ధిగా చేస్తే అంతటి సర్వం. అదే మేడం. అంటే ఉమ్, ఇక్కడ మనందరికీ అని కదా, అతను ఒకసారి చెప్పారు కదా విగ్రహారాధన కోసం అడిగినప్పుడు. మళ్ళీ విగ్రహ పూజ చెయ్యాలా అని మొదట అడిగారు. దానివల్ల హాని ఏమీ లేదు ఉమ్, కదా అంటే, దేహమే నీవు అనుకున్నంత కాలం నష్టం లేదన్నారు. మళ్ళీ నేను విగ్రహారాధన ఉమ్, చేస్తున్నాను అన్నాడు ఆయన. ఏమంటారు? ఉమ్, దాన్ని ఉమ్, సాగించన్నారు. మరప్పుడు అదే మేడం. ఇది యూనివర్సల్ గా కాదు, ఆయన అదే చేస్తున్నాను అన్నాడు. ఉమ్, అయితే దాన్ని నువ్వు కొనసాగించన్నారు. అదే మేడం. అంటే ఏ పద్ధతి అయినా, ఏ పద్ధతి అయినా ఒకటి ఎన్నుకొని దాంట్లో ఒక్కటి ఎందుకో పరిపూర్ణంగా. అక్కర్లేదండి. ఆ ఉమ్, పరిస్థితిని బట్టి, స్వభావాన్ని బట్టి అంత మారుతూ ఉంటాయి అందరికి. ఒకసారి నామజపం చేస్తాం, ఒకసారి ధ్యానం చేస్తాం, ఒకసారి పూజలు చేస్తున్నారు. అన్ని ఒక్కటే ఎలా చేస్తారు? అన్ని చేస్తున్నారు. ఏ ఉమ్, అయితే చేసేవాడెవడు? అసలు అతి చూడమంటున్నారు. ఉమ్, పద్ధతికి ఆయన ఏం చెప్పలేదండి. ఉమ్, ఈ సంసారం నీ మనస్సే.
అందుకని సంసారాన్ని వదిలేయాలంటే ముందు మనసు వదిలేయి అని కదా అర్థం. ఆ, అది మేడం కరెక్ట్. అదే సంసారం అంటే మనం సృష్టించుకున్న మనసే కదా. అంతే, మనసుతోటి ఏదో మనం ఒక పద్ధతి పట్టుకో మనసుతోటి అని కూడా చూడండి. మోక్షం అంటే నీలోన ఉన్నదాన్నే తెలుసుకోవడం. ఏకాగ్రంగా దానిని ధ్యానించు, అది లభిస్తుంది. ఉమ్, ఈ సంసారం నీ మనస్సే అన్నారు. అయితే నా మనసు ఉమ్, ఎప్పుడు చంచలంగా ఉందంటున్నాడు. అప్పుడు ఏదో ఒక్క ఉమ్. ఆలోచన పైనే మనసును పెట్టి అన్నాడు. అదే దాన్నే పట్టుకు వెళ్ళాడన్నాడు. నేను ఇక్కడనే కొద్దిగా పొరపాటు పడ్డాను. ఏదో ఒక దాని మీద మనసు పెట్టి ఉన్నప్పుడు నేనంటే అంటే ఇప్పుడు ఏదో ఎన్నో ఒకటి ఆలోచనలు పట్టుకొని వస్తున్నాయి చేయాలి. కదండి, ఒక ఆలోచనే పట్టుకో అన్నారండి. అన్ని ఆలోచనల మీద పెట్టకు, ఒక్క ఆలోచననే పట్టుకో అని. ఒక అదే. వందల ఆలోచనలు వచ్చాయండి, అందులో ఏ ఒక్క ఆలోచననో పట్టుకో. అలా పట్టుకోగా ఉమ్, పట్టుకోగా ఒక్క ఆలోచనని పక్కన పెట్టడం సులువైపోతుంది. ఏదైనా అవును. మనస్సులోంచి బయట పడ్డానికే కదా. ఆ, ఏ ఒక్క ఆ, తలంపు కరెక్ట్. పైనో చిత్తముంచు, దాన్ని పట్టుకుని ఉమ్, వేలాడు, వదలక, అంతా చక్కబడుతుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు ఏకాగ్రత చాలా కష్టంగా ఉందంటే అభ్యాసం చేస్తూ ఉండు, అదే ఊపిరి పీల్చుకునేంత ఉమ్, సులువు అయిపోతుంది. ఉమ్, అది చాలా నువ్వు సాధించిన అన్నిటిలోని అదే తలమానికంగా అయిపోతుంది అన్నాడు. అవును మేడం. తర్వాత మద్యం మొదలైనవన్నీ వదిలేయాలా అంటే అలా చేయడం మంచిదే అన్నారు. ఉమ్, మళ్ళీ నేను యోగం అభ్యసించక్కర్లేదా అంటే అన్ని ఏకాగ్రతకే కదా అని చెప్పారు. ఉమ్, ప్రాణాయామాలు కూడా అలాంటివే. అది ఈశ్వర సాక్షాత్కారం సాధ్యమా అని మళ్ళీ అడిగాడు ఆయన. ఎందుకు కాదు ఉమ్, అంటూ, ఈశ్వరుని అసలు మనం చూస్తున్నామని చాలా మందికి తెలియదు అన్నారు. మానసిక అంటే జపం చాలా ఇక్కడ ఇక్కడ మంచిది. ఇక్కడ చూస్తున్నట్టు తెలియదు అని అంటే అంటే మనం ఆ, ప్రతి చోట ఆయన ఉనికి ఉంది, మనం గ్రహించలేకపోతున్నాం అన్నట్టే కదా. అంతే కదండి, ఈ వాస్యం ఇదం సర్వం అని ఉపనిషత్తులు అంతా ఈశ్వరుమయమే. ఈశ్వరుడు కానిదే లేదు. కానీ మనం అన్ని ఈశ్వరుడు కాదుగా చూస్తున్నాం కదా. అవును మేడం. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇదంతా పరబ్రహ్మమే కదా అని అంటున్నారు. ఇవన్నీ ఏమిటి? ఉపనిషత్తు వాక్కులు. కానీ మనం ఏం చేస్తున్నాం? సర్వం ఈశ్వరుడు కాదు అనే చూస్తున్నాం. అవును మేడం. అందుకని ఇక్కడ విగ్రహాధన చేస్తూ రామకృష్ణాది మంత్రాన్ని జోడిస్తే మంచిదంటారా అంటే, చూసారా అతను అన్నారు, మానసిక జపం చాలా మంచిది. అంటే విగ్రహారాధన కంటే కూడా ఇది వదిలి అని ఏం చెప్పట్లేదు. ఎందుకంటే మనుషులు అన్ని చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మీరు, నేను అవును మేడం. ధ్యానం చేస్తానని నడి రోడ్డు మీద ఉన్నారు, చెయ్యరు, నామజపం చేసుకుంటారు. ఏదో అలా అన్నమాట. ఇది చేస్తే అది వదిలేయాలని ఏం లేదు. పూజిత వస్తువులో అంటే లింగం అంటే భావన. చెప్పండి. ఆయా పరిస్థితులను బట్టి ఏదో ఒక దాన్ని నిరంతరంగా చేసుకుంటూ ఉండాలి, ఆ, అంతేగాని ఎప్పుడు చేసుకుంటూ ఉండడం కాదు, వదలదు. చేసేవాడిని చూస్తూ ఉండాలి. ఆ, ఏమంటే ప్రక్రియలోకి వెళ్ళిపోతాం అప్పుడు. అంటే ఇప్పుడు చేసేవాడిని చూస్తూ ఉండాలి అంటే ఆ, చేసేవాడు ఎవడు? అతనే ఆ, కదా. అది మనం చూడగలగాలండి. ఎప్పుడు అంటే యాక్టివిటీస్ లో కొట్టుకుపోవడమే కాదు, అది ఉమ్, కూడా ఆయన మనకి ఇస్తున్నారు గైడెన్స్. ఉమ్, అదే కదా మన టార్గెట్. మనం అసలు అది అది మర్చిపోతున్నాం అంతే అంటున్నారు. సామాన్యంగా అట్లా అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అంటే పరమాత్మ మనకి ఎప్పుడు వేరేనా అంటే అతను అభిన్నుడు అని అనుకోవడం మొదలుపెట్టు. అప్పుడు నీకు జీవుడికి ఉమ్, ఈశ్వరుడికి ఉన్న అభేదం సిద్ధిస్తుంది. ఉమ్, అంటే అది అదే అద్వైతం కదా అన్నారు. అంటే ఈశ్వరుడితో ఏకం కావడం ఏమిటి? చింతన చేసేవాడు ఎప్పుడు ఆత్మయే కాదా? అంటే నేను భగవంతుడే కదా. కానీ మరి చివరికి అది తెలుసుకుంటాడు. నిద్రలో కలల్లో వలె అప్పుడప్పుడు మన నిజస్వరూపం మర్చిపోతూ ఉంటాం. ఈశ్వరుడు నిత్యస్థిత జ్ఞానమే. అంటే ఈశ్వరుడు ఎక్కడో లేడు, మనలో నిత్యస్థిత జ్ఞానమే ఈశ్వరుడు. మళ్ళీ మొదలెట్టాడు ఈయన. గురుపదేశం అవసరమా విగ్రహారాధనకి అంటే, నువ్వు ఏ ఉపదేశం లేకుండానే ఆరంభించావా అంటే పురాణాలు చదివానన్నాడు. అదే మేడం. అది స్వర్గ విషయం, ప్రారంధానుభవం వల్లే మనకి పుణ్యఫలం అనేది మనకి వెంటాడుతూ ఉంటుంది అని.
ఇప్పుడు నిత్య స్థిత జ్ఞానం అన్నారు కదా మేడం, అంటే స్థిత అంటే నిత్యము ఉన్న జ్ఞానము ఉమ్, ఏమంటారు. అది ఎప్పుడు లేకుండా లేదు. అవును. జ్ఞానము అంటే ఏదో పుస్తకాల్లో విషయం అని కాదండి. అలాగే ఋషుల యోగ మార్గానికి ప్రపత్తికి భేదం ఉందా అని ఇంకో ప్రశ్న వేసేది. అప్పుడేమో ఆయన అన్నాడు, "ఈ జ్ఞాన మార్గం భక్తి మార్గం ఇవన్నీ వేరేం కాదు" అంటూ ఆ ప్రవృత్తి ఆత్మప్రాప్తి రెండు ఒక్కటే. పూర్ణ ఉమ్, ప్రపత్తి కవ్వల నేనన్న తలంపే నీకుండదు. అప్పుడు నీ సంస్కారాలన్నీ క్షాళితాలై నీకు ముక్తి లభిస్తుంది. అంటే ఇంకా నేను నేను అనుకున్నది పూర్తిగా లయం అయిపోతుంది. ఆ రెండు మార్గాల్లోని చివరకు నీకు వ్యక్తిత్వం మిగలదు. అంటే ఏ మార్గం అయినా ఫలితం ఒకటి. ఆ రెండు కూడా రెండు వేరు మార్గాలు కావు. అయితే స్వర్గాది లోకాలకి మనం కర్మఫలం చేత పోమా అంటే, ఇప్పుడు నువ్వెంత నిజమో అవి కూడా అంతే నిజం. అసలు విచారణ చేసి ఆత్మను తెలుసుకుంటే స్వర్గాదులు చింతెందుకు? జన్మ పరంపర నుంచి తప్పించుకోవాలదా అంటే దీనికి సమాధానం వినండి. సరే, మొదట ఆ పుట్టు బాధను ఇప్పుడు ఉనికి బాధను పడుతున్నది ఎవడో చూడు. చూసారా? పుట్టేవాడెవడు, ఉనికి బాధను పడుతున్నది ఎవడో చూడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు పునర్జన్మన గురించి గాని ఇప్పటి జన్మను గురించి గాని తలపోసావా? కాబట్టి నీ సమస్య ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకో. పరిష్కారం దాని వెంటనే ఉంటుంది. పుట్టువు అంటే ఇప్పుడు లేదు. పుట్టు బాధ పడేవాడు ఎవరో కనుక్కుంటే అసలు ఆ అదంతా పడుతున్నది ఆ సర్వేశ్వరుడు అనే కదా మేడం. అది అంటేనండి, అది తెలుసుకోవాలి. అంటే అలాంటిది ఆన్సర్ ఫైనలైజేషన్ తో కాకుండా అది అక్కడ వీళ్ళు చెప్పడంలో కృష్ణమూర్తి గారు కానీ రమణ మహర్షి కానీ ఎవరంతటి వాళ్ళుగా కదా కన్క్లూషన్స్ ఇచ్చేసారు. బై హార్ట్ చేసినట్టు చెప్పేస్తాం, అయిపోయింది అక్కడితో. అంతేనా? అంటే అది మనకు అప్లై చేయాలంటే మనం మనం అనుభవించాలి కదా, మనం ఎంక్వైరీ అనుభవిస్తేనే చేయాలి. మనకు తెలుస్తుంది. ఉమ్. ఆ, ఆ రిజల్ట్ మైండ్ పెట్టుకుని కాకుండా మనం చూడగలగాలి. అందుకే కృష్ణమూర్తి గారు గాని చూడండి, ఆధ్యాత్మిక స్థాయిలో అందరూ అంటే కన్క్లూషన్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. అదే మేడం. అంటే ఇప్పుడు మొన్న మీరు అన్నారు కదా మేడం, అది అది ఇక్కడ సమన్వయం అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఏంటండి? అంటే అది బాధపడుతున్నది ఎవరు అనేది మీరు అన్నారు కదా మేడం, అవునండి. బాధపడుతున్నది అంటే ఆయన కదా అక్కడ అన్నట్టు. మీరు ఒకసారి వినండి. నేను ఎప్పుడన్నా మీరన్నా కన్క్లూషన్ మన మనసులో పెట్టేసుకుని కాకుండా ఎంక్వైరీ ఉమ్, మైండ్ తో వెళ్తే మనకు అది అర్థం అవుతుంది. అంటే ఆ స్థితిని మనం అనుభవించగలం కదా. అవును మేడం. ఎప్పుడు కన్క్లూషన్స్ అంటే ఎండింగ్ అంటే వాటి యొక్క ఫలితాలన్నీ మైండ్ లో ఉండిపోయాయి అనుకోండి, అదే చూస్తూ ఉంటాం మనం. ఉమ్, అందువల్ల ఎప్పుడు కూడా మనం తెలుసుకున్నట్టు ఉండం. పునర్జన్మ గురించి చిడుముడిపాటేలా అన్నారు. అంటే అన్ని సర్వము అదే ఆనందం. అది తెలుసుకో. అది తెలిసిందంటే పునర్జన్మ ఇక లేదు. ఇంకా పునర్జన్మ గురించి చిడుముడిపాటేలా? అది అర్థమైందా? అసలైనటువంటి ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే అది అనేది అనుభవంలోకి వచ్చిందో ఇంకా నీకు పునర్జన్మ గాని స్వర్గ నరకాలు గాని వీటి సంగతి అంతా ఎందుకు అన్నట్టుగా చెప్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ అసలు ఏకత్వం, అక్కడ అక్కడ అంటే అక్కడ ఏమవుతుంది అని అంటే ఆ, జన్మ అసలు గాని అక్కడ ఓ, ఏమవుతుంది వద్దు. అది ఏం ఏంటవుతుంది ఎంక్వైరీ చేయాలంటాను. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను అన్న మాటని తప్పుగా అర్థం అనుకోకండి. అది ఏంటవుతుంది అని ఇప్పుడు ఇంటెలెక్చువల్ గా మనం ఊహించి చెప్పేదానికంటే అది ఉమ్, అలాగా అంటే అసలు ఎవళ్ళు ఇదంతా అంటూ ఆ మూలంలోకి వెళ్ళమంటున్నారు రమణ మహర్షి గాని ఎవరైనా. ఏమంటారు? ఇదంతా చేస్తున్నది ఎవరు? నేను అంటున్నాను. ఈ నేనెవరు? అది కదా. అవును మనం ఏం చేస్తున్నాం అంటే ఏది ముఖ్యమో దాన్ని వదిలేస్తున్నాం కదా. అవును మేడం. ఇంతమంది ఇంతింత లావు పుస్తకాల్లోని ఏ పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారో అది మనం సునాయాసంగా పక్కన పడేస్తున్నాం. ఉమ్, అవునా? అవును మేడం. అది ఎందుకు అంటే అదే మన ప్రారంధ కర్మ అలా ఉందేమో మరి. అంటే ఏదైతే వెరీ ఎసెన్షియల్, మహర్షి గారు ఏం చెప్పారు? అది చూడు. ఏది ఇదంతా ఎవరికి పునర్జన్మ?
ఉనికి ఎవరికి చూడు అనే అంటున్నారు కదండి. రిపీటెడ్ గా అటువైపే అవును మేడం. డైరెక్ట్ చేస్తున్నారు. ఉనికిని రెండు రకాలైతే ఉనికిని మనం రెండో రకంగా తీసుకొని, అంటే ఉనికిని శారీర తత్వంతో తీసుకొని, జన్మతత్వంతో తీసుకొని దానికే శరీరం పరిమితం ఏంటండి అవుతున్నాం. అంటే ఉనికి అనేది నేనున్నాను అన్న స్ఫురణ కదా. అవును మేడం. అంటే ఇదంతా అయితే వినండి. అయితే ఎవరికి ఇది? ఆ, నేను అదే మేడం. ఎవరున్నారు అది అతను అక్కడ మనకి పాయింట్అవుట్ చేస్తున్నటువంటి విషయాన్ని ముఖ్యంగా మనం పట్టుకోవాలి. హూ ఇస్ దిస్? అవును మేడం. ఇదంతా అంటున్నది ఎవరు? ఎవరికి పునర్జన్మ? కృష్ణమూర్తి గారు కూడా అదే అంటే కృష్ణమూర్తి గారు పునర్జన్మను యాక్సెప్ట్ చేయలేదు అన్నారు. అది కాదు ఆయన అన్నది. ఎవరికి పునర్జన్మ? మనసుకా? ఉమ్, నేను మనస్సు అన్నటువంటి మిథ్యా నేనుకా? నేను శరీరం అనుకున్న దానికా? అలా కదా అక్కడ రమణ మహర్షి అయినా అదే అంటున్నారు కదా. అంటే ఆయన పునర్జన్మను యాక్సెప్ట్ చేయలేదని కాదు. అది మనం ఉమ్, అర్థం చేసుకోవట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే పునర్జన్మ అని చెప్పి కొంచెం ఏంటి చక్కగా పోస్ట్ పోన్ చేసేస్తాం. ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, ఇంకో జన్మలో చేసుకుంటాను ఈ సాధన అంట. అంత ఉదాసీనత ఉంటుంది మనకి. అది అందుకోసం అని కృష్ణమూర్తి గారు అలాంటి పోస్ట్ పోన్మెంట్ కే మనం వాడుకుంటున్నాం అని చెప్తున్నారు. సెక్యూరిటీకి నేను అవును. ఇక్కడే కాదు ఇంకో జన్మలో కూడా సెక్యూర్ గా ఉంటాను అలాంటి వాటికి వాడుతున్నాం. కంటిన్యూటీ, నాకు ఇంకా కంటిన్యూటీ ఉంది అలాంటి వాటికి వాడుతున్నాం అనమాట. ఓకే, వసంతలత ఓకే మేడం, మాట్లాడతావా? థ్యాంక్ యూ. ఎంత టైం ఉంది చూద్దాం. టైం అయ్యింది అంటే మళ్ళీ ఓపెన్ చేద్దాం. 1 minute, less than 1 minute. ఓపెన్ చేసాక మాట్లాడు. పర్వాలేదు, కంటిన్యూ చేస్తుంది మరి చూస్తూ ఉండు. 1 minute మే అంటూ ఇచ్చేవారు ప్రోగ్రామ్, 1 నిమిషంలో ఎన్నో పనులు అయిపోతాయి.